వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ నామినేషన్కు జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో పాటు వేలాదిగా తరలివచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ప్రజలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారని, ప్రభుత్వం పట్ల విరక్తి చెందారని అన్నారు. ప్రజల్లో ఉన్న బాధ, కసి, భావోద్వేగాలు బయటపెట్టి నామినేషన్ ర్యాలీలో తన వెంట నడిచారని, అంతే ఉత్సాహంతో మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొని ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, పెద్దబోయిన శివప్రసాద్, అమరావతి అశోక్, గోడవల్ల వాసు, రాము తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేసిన బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే 4 సంవత్సరాలు 11 నెలలుగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల విరక్త భావంతో ఉండి మేమేదైతే పాదయాత్ర రూపేణా ప్రజలందరితో మమేకమై ఈ ప్రభుత్వ చర్యలన్నింటినీ తీసుకెళ్ళామో వాళ్ళల్లో ఉన్న బాధ, కసి, భావోద్వేగం నిన్న ఏదైతే నామినేషన్ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా బయటపెట్టి మాకు సంఘీభావంగా మా అడుగులో అడిగేసి నడవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ విధంగా మద్దతు ఇచ్చినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ రేపు రాబోయే రోజుల్లో మే 13వ తారీఖున ఇదే ఉత్సాహంతో ఓటింగ్లో కూడా పాల్గొని ఈ ప్రభుత్వానికి సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మండు టెండలో 43 డిగ్రీలు ఎండ ఉన్నప్పటికీ కూడా ప్రజలందరినీ కూడా మేము ఏదైతే 100 అడుగులు వేసి వెళ్ళిపోమన్నప్పటికీ కూడా జన నీరాజనాన్ని చూసి వాళ్ళు 1000 అడుగులు వేస్తూ ఉత్సాహంతో ఒక్కొక్కరు కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు నడుస్తూ ప్రజల్లో మమేకమై వర్తకులు కానీ ఏదైతే వివిధ వ్యాపార సంఘాలు కానీ వాళ్ళు కూడా ప్రజలతో పాటు మనం కూడా నైతిక మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా మరి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పట్ల, బీజేపీ, జనసేన పార్టీ పట్ల వాళ్ళకున్న విధేయతను చాటుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమిని గెలిపించాలి, మనమందరం కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈ కూటమి అభ్యర్థులు గెలవాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుస్తూ ప్రజలందరికీ కూడా వాళ్ళు కూడా నైతిక మద్దతు అందజేస్తూ మాకు కూడా అందరూ కూడా ఎవరైతే మద్దతు తెలిపే దారి పొడుగున వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాం.